స్వాధ్యాయం అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ మనసును పరిశీలించడం, వాటి బోధనలను మన జీవితంలో ఆచరించడం. ఇది మన ఆత్మను తెలుసుకునే ఒక సాధన. మనం బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకునే ముందు మన అంతర్మనస్సును కూడా అర్థం చేసుకోవాలి. స్వాధ్యాయం ద్వారా మనకు నిజమైన స్వరూప జ్ఞానం లభిస్తుంది. అలాగే స్వాధ్యాయం ద్వారా వ్యక్తిత్వ వికాసం మెరుగవుతుంది. ఈ క్రమంలో ప్రతిరోజు మన భావనలు, ఆచరణలు, లక్ష్యాలను విశ్లేషించుకోవడం వల్ల ఉన్నత వ్యక్తిత్వం అలవడుతుంది. ధ్యానం చేసేవారు ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేస్తే అలాంటి వారు మరింత లోతుగా ఆత్మపరిశీలన చేసుకోగలరు. అంతేకాదు, అంతర్గత యాత్ర మరింత లోతుగా జరుగుతుంది. ఈ క్రమంలో రచించడం, గ్రంథాలు చదవడం, వేదాలు, గీత, ధ్యాన గురువుల మాటలు వినడం, మౌనంగా కూర్చుని ధ్యానం చేయడం లాంటి వాటి ద్వారా ఆత్మావలోకనం జరిగి వాస్తవ పరిస్థితులు తెలిసి మనల్ని మనం ఉద్దీపనం చేసుకోవడానికి దోహదం చేస్తుంది. అందువల్ల నిజమైన మార్పు బయట నుంచి కాకుండా మన అంతరంగాన్ని పరిశీలించినప్పుడు మాత్రమే వస్తుందన్న విషయం అవగతం చేసుకున్న ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలి. కనుక స్వాధ్యాయం మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవడమే కాకుండా మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఒక ముఖ్య భూమికను పోషిస్తుందన్న వాస్తవాన్ని అవగతం చేస్తుంది.